Find Carl Pearson's coefficient of correlation between sales and expenses of the following 10 firms. Firm 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెప్పి numbers ఇచ్చాడు. And sales 1000 rupees లో 50, 50, 55, 60, 65, 65, 65, 60, 60, 50. Expenses thousands లో 11, 13, 14, 16, 16, 15, 15, 14, 13, 13. సో ఇలా మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దాము అంటే ఎక్స్ అనేది వరుసగా నిలువుగా రాసుకున్నాం, వై దగ్గర కూడా నిలువుగా రాసుకున్నాం. మనం ఫస్ట్ అంటే ఇన్ జనరల్ ఈ లెక్కలో వాడు చేయలేదు, కానీ ఎక్స్ బార్ కనుక్కోండి. ఎక్స్ బార్కి నియరెస్ట్గా ఉండేటువంటి ఇంటిజర్ తీసుకుంటే ఆన్సర్ అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కాకుండా ర్యాండమ్గా అయితే ఒక వాల్యూని మీరు చూస్ చేసుకుని వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో మనం ఏం చేద్దాము అంటే ప్రతి ఎక్స్లోంచి కూడా 65 అనే వాల్యూని తీసేసాడు. మనం గతంలో చేసినప్పుడు రెండో ఎగ్జాంపుల్లో మనం ఏం చేసామంటే ఓన్లీ 65 ఇక్కడ ఒక నెంబర్ తీసుకుని సబ్ట్రాక్షన్ మాత్రమే చూసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్తో కూడా ఒక కామన్గా ఒక నెంబర్ డివైడ్ అయిపోతూ ఉంటే కనుక దాంతో కూడా డివైడ్ చేయొచ్చు. రెస్పెక్టివ్ రేషియో తీసుకుంటున్నాం కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. ఆ విషయంలో ఒకే రకమైన ఆన్సర్ వస్తుంది మనకి. ప్రతి ఎక్స్లోంచి 65 తీసేసి దాన్ని బై 5 చేయండి. చూడండి 50లోంచి 65 తీసేస్తే ఎంత -15, బై 5 అంటే ఎంత -3. ఇక్కడ అంతే 50లోంచి 65 తీసేసి బై 5 చేస్తే -3 వస్తుంది. 55లోంచి 65 తీసేస్తే ఎంత 10, 10 బై 5 అంటే ఎంత వస్తుంది -10. 55లోంచి 65 తీసేస్తే -10, -10 బై 5 అంటే -2. అలాగే ప్రతి ఎక్స్లోంచి కూడా 65ని సబ్ట్రాక్ట్ చేసి హోల్ బై 5 వేసుకోవడం ద్వారా మనకి యూ అనే వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు వి అనేది ఎలా వచ్చింది, ప్రతి వైలోంచి కూడా 13 తీసేస్తున్నాడు, తీసేయడం ద్వారా వి వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి మనం, ఇక్కడ బై చేసాం కాబట్టి ఇక్కడ బై చేయాలి అని రూల్ ఏం లేదనమాట. ఇక్కడ నుంచి ప్రతి వైకి ఒకే రకమైన ఫార్ములాని మనం ఫాలో కావాలి. ప్రతి ఎక్స్కి డీవియేషన్స్ దగ్గర ఒకే రకమైన ఫార్ములాని ఎక్స్ నుంచి యూ తెచ్చేటప్పుడు ఒకే రకమైన ఫార్ములాని ఫాలో కావాలి. బట్ యూకి ఏంటి ఫాలో అయ్యి ఎక్స్కి ఏంటి ఫాలో అయ్యి యూని తెచ్చామో అలాగే వైకి ఫాలో అయ్యి వీని తేవాలని రూల్ ఏం లేదు. ఎక్స్ దారి ఎక్స్దే, వై దారి వైదే. ఓకే, నౌ యూ స్క్వేర్ తీసుకున్నాం, వి స్క్వేర్ తీసుకున్నాం, అండ్ యూ ఇంటూ వి తీసుకున్నాం. ఒకసారి మీరు ఇక్కడ మీ స్క్రీన్ని పాస్ చేసి మొత్తం వాల్యూస్ అన్నీ కూడా నోట్స్లో నోట్ చేసుకుంటూ రండి. సో దట్ మనకి టైం సేవ్ అవుతుంది. సో ఒక ఓవరాల్ ఐడియా క్రియేట్ చేస్తాను నేను లెక్క మీద మీకు. సో ప్రతి ఎక్స్లోంచి 65 తీసేస్తూ బై 5 చేయండి, ఈ వాల్యూస్ వస్తాయి. ప్రతి వైలోంచి కూడా 13 తీసేస్తూ రాయండి, ఈ వి వాల్యూస్ వస్తాయి. యూని స్క్వేర్ చేయండి, యూ స్క్వేర్ అవుతుంది. విని స్క్వేర్ చేయండి, వి స్క్వేర్ అవుతుంది. యూ ఇంటూ వి క్యాలిక్యులేట్ చేయండి. నౌ కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ correlation between u and v is given by r is equal to n into sigma uv minus sigma u into sigma v whole by square root n into sigma u square minus sigma u whole square n into sigma v square minus sigma v whole square. This is the formula. n అంటే 10 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి n అంటే 10 అవుతుంది. సిగ్మా u into v 0 వచ్చింది. సిగ్మా u ఈజ్ ఈక్వల్ టు -14 వచ్చింది. సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఈ వాల్యూస్ని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేయడం ద్వారా 0.7866 అనే వాల్యూ వచ్చింది. జాగ్రత్తగా లెక్కని ఫాలో అవ్వండి. 1-2 సార్లు వీడియోని చూడండి. ఒక సెంటర్ ఐడియాని ఫామ్ చేసుకోండి. లెక్క మీద సెంటర్ ఐడియా ఫామ్ చేస్తున్నది మీరు ఓన్గా లెక్కలు చేయడం మొదలుపెట్టండి. థ్యాంక్ యూ.